హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో, మీరందరూ ఎలా ఉన్నారు? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. సో, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇప్పుడైతే 'రత్నం' మూవీ సినిమానైతే చూడడం జరిగిందన్నమాట. అది 'విశాల్' అన్నమాట. మన తమిళ్ హీరో 'విశాల్' అయితే సినిమా నటించిన సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో, సినిమానైతే ఇప్పుడే చూసి అయితే నేనైతే బయటికి రావడం జరిగిందన్నమాట. సినిమా చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని ఎలాగుందనేది మీతో షేర్ చేసుకుంటానన్నమాట. మన ఛానెల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ అన్నమాట. నేను చేసే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎందుకని చెప్తున్నానంటే, సినిమా అయితే ఒక మదర్ సెంటిమెంట్ మాట. ఒక తల్లి కోసం పరితపించి ఒక కొడుకు తన యొక్క బాధ్యతని ఎలాగా నిర్వర్తించాడు. తన కోసం ఒక తల్లి కోసం ఎంతలా పరితపించాడనేది అయితే ఒక చిన్న కాన్సెప్ట్‌నైతే చూపించారన్నమాట. ఒక మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక్కరు మాట తల్లిదండ్రులు ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ సినిమా అయితే నచ్చుతుంది అయితే నేను చెప్తాను. ఎందుకంటే తన తల్లి చనిపోయిన తర్వాత తను ఒక ఒంటరిగా ఉండి ఒక ఏదో పని చేసుకుంటూ ఉండే వ్యక్తికి సేమ్ తన తల్లిలాగే ఉండే ఒక అమ్మాయినైతే చూడడం జరుగుతుందన్నమాట. తనే హీరోయిన్ అన్నమాట. సో, ఆ హీరోయిన్‌కి కొన్ని విధాలుగా అయితే ఆపదలొస్తాయన్నమాట. ఇంటికి పరిస్థితులు బాగోలేక కొంతమంది రౌడీలైతే తనని చంపడానికి అయితే ప్రయత్నం చేస్తారన్నమాట. సో, తనని తన తల్లిలాగా ఉన్న ఒక అమ్మాయికి కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నట్టు హీరోకి తెలియడం వల్ల తనైతే తన ప్రాణాలని అండగా పెట్టయితే తన కోసం అయితే ప్రయత్నం చేస్తూ తనని కాపాడడానికి ప్రయత్నం చేసే ఒక చిన్న సన్నివేశాలు కొన్ని కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. మొత్తం సినిమా అయితే మాత్రం ఒక మాస్ ఎలివేషన్స్ అన్నమాట. ఎందుకంటే మీరు చూసినట్లయితే డైరెక్టర్ అన్నమాట హరి అన్నమాట. సో, హరి అయితే 'సింగం' కానీ మనకు 'పూజ' గాని మన విశాల్ ఆల్రెడీ ఈ డైరెక్టర్‌తో సినిమా చేయడం జరిగిందన్నమాట. సో, దాని తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా అయితే మాస్ ఎలివేషన్స్ అన్నమాట. సినిమా అయితే చూస్తేనే కొద్ది ప్రతిదైతే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క సీన్ అయితే మామూలుగా ఎందుకంటే సినిమాలో అయితే బాగా అయితే ఫైట్ సీన్స్ ఎక్కువైతే ఉంటాయి. ఎందుకంటే మాస్ ఆడియన్స్‌కి అయితే సినిమా అయితే చాలా బాగా నచ్చుతుంది. క్లాస్ ఆడియన్స్‌కి అయితే కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది మరి సినిమా అయితే. సినిమా అయితే మరీ అంతలా పెద్ద హిట్ అయితే నేను చెప్పలేను గానీ సినిమా అయితే బోర్ కొట్టకుండా అయితే సినిమా అయితే నడుస్తూ ఉంటదన్నమాట. ఆ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ అయితే మదర్ సెంటిమెంట్స్ అన్నమాట. ఖచ్చితంగా కొన్ని కొన్ని సీన్‌లు అయితే క్లాసికల్‌గా ఉంటాయి. కొన్ని కొన్ని సీన్‌లు అయితే మాస్‌గానే ఉంటాయన్నమాట. ఒక్కొక్క దగ్గర నరుకుడనమాట. నరుకుతూ సినిమాలో సగానికి సగం సీన్స్ అయితే కత్తితో పట్టుకొని తరుముతూ ఉండే సీన్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. కొంతవరకైతే చెప్పాలంటే. ఎందుకంటే క్లాస్ ఆడియన్స్‌కి అయితే నచ్చకపోవచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాస్ ఆడియన్స్ అయితే ఎవరైతే ఎక్కువగా మాస్‌గా ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. సో, దానికి తగ్గట్టుగా సినిమాలో అయితే డీఎస్‌పీ అనమాట 'దేవిశ్రీ ప్రసాద్' అయితే మ్యూజిక్‌నైతే తనకి ఒక క్రియేటివిటీ చేశారన్నమాట. ఎందుకంటే ఒక మంచి మ్యూజిక్‌నైతే అందించారని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని కొన్ని చోట్లయితే మ్యూజిక్ అయితే కాపీ కొట్టినట్టు కూడా అనిపిస్తూ ఉంటది. కొన్ని కొన్ని చోట్లయితే. సో, అంతగా మరీ అంతగైతే ఇవ్వలేకపోయినా గానీ ఓ మాదిరికైతే కొట్టారనేసి అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే డీఎస్‌పీ ఇది ఈ మధ్యలో 'పుష్ప' సినిమాతో ఎంత బాగా ఒక మంచి రేంజ్‌లో ఉన్నారు. సో, దానికి తగ్గట్టుగానే ఇచ్చారనేసి అనుకోను. ఎందుకంటే మరీ అంతగా ఇది ఎక్స్‌పెక్ట్ చేసిన ఊహించి ఎళ్తే మాత్రం సో, దానికి తగ్గట్టుగా ఉండదు. నేనైతే ఈ సినిమానైతే హైదరాబాద్‌లో చూడడం జరిగిందన్నమాట. ఈ హైదరాబాద్‌లో వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ చేసినప్పుడు ఈ వీడియో రూపంలో అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే సినిమాలో థియేటర్‌లో చూపిస్తే మాత్రం కాపీరైట్స్ వస్తాయనే ఉద్దేశంతోనైతే నేను ట్రావెలింగ్‌లోనైతే నా యొక్క రివ్యూనైతే మీ ఉద్యోగి అయితే తీసుకొస్తున్నాను. సినిమా అయితే చూడనోళ్ళు ఖచ్చితంగా చూడండి. సినిమా అయితే కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటది. సో, ఖచ్చితంగా అయితే నాకు మరొక రివ్యూ అయితే మీ ముందుకి రావడానికి ప్రయత్నం చేస్తానన్నమాట. సో, ఇది మాత్రం ఒక చిన్న వీడియో అనమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బ్యాక్ అనమాట. సో, మరొక వీడియోతో మీ ముందు. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్, జై హింద్, జై హింద్.